గురూజీ మీరు మంచి చక్కగా చెప్తున్నారు. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గదా! మీలాగానే కొంతమంది గురూజీలుంటారు, స్వామీజీలుంటారు. సినీ ఇండస్ట్రీ పైన ఏదేదో ఊహించుకొని కొంచెం జాతకం లాంటివి అవి చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వేణుస్వామి గారు. సో, సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఆయన స్టైల్‌లో చెప్తూ ఉంటాడు. అసలు ఇవన్నీ నమ్మొచ్చంటారా గురూజీ? వేణుస్వామి గారు చెప్పింది ఏమిటంటే విజయ్ దేవరకొండ, బాహు ప్రభాసు, సమంత వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారని చెప్పారు. వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతారు అని చెప్పాడు ఆయన. ప్రభాస్ ఇంకెందుకు పనికిరాడని చెప్పాడు ఆయన. ప్రభాస్ ఆయన చెప్పిన తర్వాత ప్రభాస్ ఎటువంటి సినిమాలు తీశాడంటే కల్కి తీశాడు, సలార్ తీశాడు, మళ్ళానేమో అదేమిటంటే అది మొన్న సునీల్ వర్మ అయితే ఒక సినిమా తీశారు ఆయనతోటి. ఎంత బాగా హిట్ అయినాయండి సినిమాలు, బ్రహ్మాండంగా హిట్ అయినాయండి. ఏ క్లాస్గా ఆడుతున్నాయి సినిమాలు అవి. రాజా ది గ్రేట్ వస్తుంది, ఇది రాజాబాబు ఏదో రాజసాబ్ ఏదో సినిమా వస్తుంది. అది ఆ ట్రైలర్ చూస్తే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా మంచి మంచి గ్లామర్గా ఉన్నాడు ఆయన, చాలా గ్లామర్గా ఉన్నాడు, మంచి ఉచ్చారణ బాగుంది దాంట్లో, చాలా టెంప్టింగ్గా ఉన్నాడు ఆయన. మరి అంత బాగున్న మనిషిని నువ్వు సూసైడ్ చేసుకుంటావు అని చెప్పి అనవసరంగా అనుకున్నా మరి ఇండస్ట్రీ మీద నువ్వు లేనిపోయినటువంటి విధంగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఆయన ఏంటంటే ఆయన ఏదో మందు తాగుతూ మాంసాలు తింటూ మాంసాలతో పూజ చేస్తూ మందుతో పూజ చేస్తూ ఆడవాళ్ళని కూర్చోబెట్టి ఏదో చేస్తాడట. ఇటువంటి ఇటుకనే అనమాట అది. ఆయన గురించి ఎంత మాట కూడా తప్పే. ఎందుకు అనవసరంగా అనుకున్నాం ఆయన గురించి మనం. వేణుస్వామి గారు అంటే తెలియదు ఏముంది. ఇప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి గారు బొమ్మ పక్కన పెట్టుకుని ప్రధానమంత్రి గారు జాతకాన్ని చెప్పారంటే ఉంటుంది. అంటే పురాతన నుంచి గురూజీలని స్వామీజీలని నమ్ముతూ ఉంటారు. కానీ అలాంటిది వాళ్ళ ఇలా చెప్తుంటే నమ్మాల్సి వస్తుంది అంటున్నారు కొంతమంది. తెలిసి తెలియనటువంటి జాతకాలు చెప్పుకుంటూ, తెలిసి తెలియని సిద్ధాంతం చెప్పుకుంటూ, తెలిసి తెలియనటువంటి మాటలు చెప్పుకుంటూ, తెలిసి తెలియనటువంటి యొక్క ఏంటంటే ప్రజలకు సంక్షేమాన్ని ప్రజలకి సందేశాలు ఇచ్చుకుంటూ ఇట్లాంటి విషయాలన్నీ కూడా అనుకున్నాం. వీళ్ళు కొన్ని చెప్తుంటే కొంతమంది చెప్పినటువంటి మాటలు ఆ బూటకం మాటలు ఫెయిల్ అవటం వల్లనే ఈ జాతకాల రీత్యాలో ఉన్నటువంటి కొంతమందిని అనుమానిస్తున్నారు. నిజం చెప్పేవాళ్ళకి కూడా అనుకున్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొంచెం ఈ యొక్క పరిస్థితులు మారినాయి కాబట్టి ఎలాగంటే కల్చరల్ మారిపోయింది. కల్చరల్ మారటం వల్ల ఆటోమేటిక్గా అనుకున్నాం వీళ్ళు కొంతవరకు నమ్మటం లేదు. ఆ నమ్మపోవటం వల్ల ఏంటంటే కొంతమంది మీద అసంతృప్తి ఏర్పడుతుంది అనమాట. అది ఏంటంటే నిజంగా పండితుడు వాస్తవమైన పండితుడు వాస్తవంగానే ఉంటున్నాడు, ఇప్పుడు వాస్తవంగానే చెప్తున్నాడు. శుభ్రంగా 5 గంటల 10 గంటల పాటు చల్లగా ఉండని చెప్పండి. అందరూ చల్లగా ఉంటున్నారు, వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా జరుగుద్ది, అందులో అనుమానం లేదండి. మనం వేరే విధంగా అనుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఇంకోటి గురూజీ, సొసైటీలో చాలా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇది చేయకుంటే చాలా బాగుంటుంది అంటే ఏం చెప్తారు గురూజీ? ఏది చేయకుండా అండి, ఇది వాళ్ళు తలుచుకున్నటువంటిదా ఏదన్నా మీరు సొసైటీలో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు రకరకాల సిచ్యువేషన్స్. సో ఇది జరగకుంటే బాగుంటుంది, ఇది ఇలా జరిగితే బాగుంటుంది అనే సిచ్యువేషన్స్ ఏమన్నా అంటే? కర్మానుసారే బుద్ధి. ఏ కర్మంలో ఏ జరగాలో జరుగుతూనే ఉంటుందండి. ఏ క్షణంలో ఏ జరగాలో జరుగుతూనే ఉంటుంది. కాలాన్ని ఎవరు ఆపలేం, ప్రకృతి ధర్మాన్ని మనం ఆపలేం. ప్రకృతి ఏ విధంగా నడవాలనిపిస్తుందో శాసిస్తుందో ఆ విధంగా నడిచి వెళ్ళాల్సిందే. దానికి తోడు ఈశ్వరీచ్ఛ, ఆ ఈశ్వరీచ్ఛ ప్రకారం వెళ్ళాల్సిందే. కానీ ఇది జరగకూడదే, అయ్యో పాపమే, మీరు యాక్సిడెంట్ అయ్యిందే, ఇప్పుడు ఈ టైంలో రాకుండా ఉంటే బాగుండేదేమో అని మనం అనుకుంటాం. కానీ అది ఆ టైంలో రాకపోలేదు, తప్పదు. ఇంటికాడ ఉన్నా తప్పదు, ఎప్పుడున్నా తప్పదు. దానికి అవన్నీ మనం అనుకోవటం. అంటే రీసెంట్గా మేము వింటూ ఉన్నాం చాలా న్యూస్లలో, సోషల్ మీడియాలో భార్య భర్తను చంపడము, అనేక రకాల సిచ్యువేషన్లలో అమ్మాయిలు అబ్బాయిలను చంపడం, ఇవన్నీ చాలా ఈ మధ్య జరుగుతున్నాయి. ఈ వినటానికి జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటాం. ఇవన్నీ కూడా అనుకున్నాం. మన యొక్క ఈ మనసు సాక్షి ఏం చెప్పుద్ది అంటే, బాగా బాధ కలిగినప్పుడు ఏముంటుందంటే వీడిని చంపేద్దామని చెప్పి అనుకుంటుంది. అది అనుకున్నప్పుడు అది నీకే ప్రమాదం. అది ఏ విధంగా ఉండాలి? ఇది ఇవన్నీ ఏ రకంగా కలుగుతాయి అనుకుంటున్నారు మీరు? కలి ప్రభావం. అలా చెప్తే జనం నమ్మరు. కలి ప్రభావం అయ్యా అని చెప్పి జనం నమ్మరు. కలి ప్రభావం అంటే కలిపురుషుడు అవతరించున్నాడు ఈ కలియుగంలో, తొందరగా అంతమైపోవాలి, ధర్మం దారి తప్పాలి. ధర్మం దారి తప్పినప్పుడే ఈ కలిపురుషుడి యొక్క ఆటలు సాగుతాయి. అప్పుడు ఆ ధర్మం అనుసరించడానికి, ధర్మం నిలబెట్టడానికి ఒక అవతారం వస్తుంది. ఆ అవతారం అవతరించడం కోసమే
ఈ అధర్మ పనులను జరుగుతుంటాయి అన్నమాట. భార్యను భర్త అనుమానించి చంపేయటం, భర్తను అనుమానించి భార్య చంపేయటం, భర్త ఉండగా భార్య వేరే వాళ్ళతో వెళ్ళిపోవటం, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం, ఆ ప్రేమించిన మళ్ళీ వస్తే పెళ్ళైన భర్తతో కాకుండా మళ్ళీ వీడితో సంసారం చేయటం, ఇవన్నీ కూడా అనుకుని కలి ప్రభావం తప్పదు. అంటే ఈ మార్చడానికి అరికట్టడానికి ఏం లేవంటారు గురుజీ? ధర్మం ఒకటే మార్గం, సత్యం ఒకటే మార్గం, నిజం ఒకటే మార్గం, అనుసరించే విధానం ఒకటే మార్గం. బుద్ధి కర్మానుసారే బుద్ధి. ఈ బుద్ధి నిదానంగా ఉంటే ఏదైనా నిదానంగా ఉంటుంది. దాన్ని ఎవరు తప్పించలేము, దాన్ని మనం మార్చలేము. నీ నడవడికి మారితేనే అది మారుతుంది. ఏమంటే అక్కడ కొట్టుకుంటున్నారు, కొట్టుకున్నప్పుడు నువ్వు గబుకుని వెళ్ళి ఎందుకు కొట్టుకుంటున్నారు రా వెళ్ళిపోవడం తప్పిది అని నీకు అనవసరం, అక్కడి నుంచి వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు కొట్టుకుని తిరిగి మళ్ళీ నీ మీద వస్తూ అవుతారు. అది ధర్మ విరుద్ధం. ఆ ప్రకృతి మీద మనం వర్తించదు అది. అందువల్ల ఏంటంటే కర్మానుసారే బుద్ధి అని చెప్పి అందుకే అంటున్నాను నేను. మన బుద్ధి ఏ విధంగా అయితే పనిచేస్తుందో అలాగే ఈ జీవితం కూడా నడుస్తుంది. ఓకే.